మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మధ్య బిగ్ ఫైట్ చోటు చేసుకుంది. వట్లూరులోని ఓ పెళ్లికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అదే పెళ్లికి వచ్చాడు మాజీ ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి కూడా. అయితే పెళ్లిలో ఒకరినొకరు ఎదురుపడ్డారు. వివాహ వేడుక నుంచి తిరిగి వెళ్లే సమయంలో తన కారుకి మాజీ ఎమ్మెల్యే కారు అడ్డు రావడంతో ఆగ్రహంతో రెచ్చిపోయారు చింతమనేని ప్రభాకర్. కారు దిగి నేరుగా మాజీ ఎమ్మెల్యే కారు దగ్గరికి వెళ్లి డ్రైవర్తో వాగ్వాదాన్ని దిగారు. ఆయన నా కారుకి అడ్డు పెడతావా, చంపేస్తానంటూ బెదిరించారు కూడా. డ్రైవర్ పై బూతులతో విరుచుకుపడ్డారు చింతమనేని. ఇక పరస్పరంగా ఇరు వర్గాల మధ్య దాడి జరిగింది. ఈ దాడిలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. వట్లూరు వివాదం నేపథ్యంలో దెందులూరులో రంగంలోకి పోలీసులు దిగారు. నియోజకవర్గంలోని ఎప్పుడేం జరుగుతుందన్న భయంలో ప్రజలంతా ఉన్నారు. అబ్బయ్య చౌదరి చింతమనేని ప్రభాకర్ మధ్య ఒక పొలిటికల్ రైవలరీ జరుగుతూనే ఉంది. ఇద్దరు కూడా రాజకీయంగా ప్రత్యర్థులు. ఈ నేపథ్యంలో ఒక వివాహ వేడుకకు హాజరైన నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ వివాహాన్ని ముగించేసుకొని ఆ కార్యక్రమాన్ని ముగించేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యం తన కారుకి మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు అడ్డు రావడంతో డ్రైవర్తో చాలా పెద్ద మొత్తంలో బూతులతో రెచ్చిపోయారు. చంపేస్తానంటూ బెదిరించారు. ఒకసారి ఆ సంఘటనా స్థలం నుంచి అంటే ఆ ఘటన నుంచి ఒకసారి చింతమనేని ప్రభాకర్ ఏ స్థాయిలో డ్రైవర్ పై రెచ్చిపోయారో ఒకసారి ఆ ఆడియో వినండి. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి చింతమనేని ప్రభాకర్ కి ఇద్దరికి మధ్య చాలా పెద్ద ఎత్తున పొలిటికల్ రైవలరీ అయితే ఉంది. ప్రత్యర్థులు కూడా. అయితే ఒక వివాహ వేడుక వెళ్ళినటువంటి ఇద్దరు ఎదురుపడ్డారు. ఆ తర్వాత చింతమనేని ప్రభాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అబ్బయ్య చౌదరి కార్ అడ్డుగా వచ్చిందని చెప్పి అబ్బయ్య చౌదరి కార్ డ్రైవర్ పైన చింతమనేని ప్రభాకర్ బూతులతో రెచ్చిపోయారు. చంపేస్తా నా కొడక అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. అయితే మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఏం జరిగింది ఈ ఘటనతో? ఒక్కసారిగా అటు దెందులూరు నియోజకవర్గం మొత్తం కూడా పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఇంకేదైనా జరుగుతుందని ఒక ఆందోళన అయితే నెలకొంది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, చూడొచ్చు ఏపీ రాజకీయాల్లోనే దెందులూరు నియోజకవర్గం ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గా ఉంటుంది. ఏలూరు జిల్లా దెందులూరుకు సంబంధించి మరోసారి ఇక్కడ విద్వేష రాజకీయాలు బయటపడ్డాయని చెప్పాలి. నిన్న ఏలూరులోని వట్లూరులోని ఒక వివాహ వేడుకకు ఎమ్మెల్యే చింతమనేని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. అదే వివాహానికి అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి కూడా హాజరయ్యారు. మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరూ కూడా రాజకీయ ప్రత్యర్థులు. వీళ్ళిద్దరి మధ్య కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనేటువంటి రాజకీయ విద్వేషాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా హోరాహోరీ పోటీ సాగుతుంది. 2024 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి అబ్బయ్య చౌదరి ఓడిపోయారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేతిలో. చింతమనేని ప్రభాకర్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో కాస్త మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కనిపించట్లేదు. ఇటీవలే ఆయన కొద్ది రోజుల క్రితం నియోజకవర్గానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక వివాహ వేడుకకు హాజరై అదే వివాహ వేడుకకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా వచ్చారు. అయితే ఆ వివాహ వేడుకలో ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురుపడ్డారు. అయితే వివాహ వేడుకలో ఎటువంటి మాటల యుద్ధం జరగనప్పటికీ కూడా బయటికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాహ వేడుక నుంచి తిరిగి బయలుదేరుతున్న సమయంలో ఆయన కారుకి అబ్బయ్య చౌదరి కారు అడ్డు వచ్చిందని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారుకి అడ్డం పెట్టారు ఏంటని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కారు దిగి వెళ్లి అక్కడ అబ్బయ్య చౌదరి డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు. నా కారుకి అడ్డం పెడతావంటూ కూడా అతని మీద దుర్భాష ఆడిన విజువల్స్ కూడా మనం చూసాం. ఆయన ఏ విధంగా డ్రైవర్ మీద రెచ్చిపోయారు అనేటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఒకసారి చూసాం. వాస్తవానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటేనే ఒక అంటే ఆయన చేసే వ్యాఖ్యలు ఇప్పుడు కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. నిన్న కూడా ఆయన మాట్లాడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనం కూడా చూసాము ఏ విధంగా ఆయన డ్రైవర్ పైన రెచ్చిపోయారు అనేది. అది కూడా మనం చూసాం. నిన్న ఘటన జరిగిన తర్వాత అక్కడ చింతమనేని ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి డ్రైవర్ తో వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు ఈయన అనుచరులు కూడా ఒకరికొకరు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. అందులో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. వారిని వెంటనే హాస్పిటల్ కూడా తరలించారు. ఈ ఘటన జరిగిన తర్వాత మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటికి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులన్నీ కూడా చేరుకున్న పరిస్థితి. దీంతో నియోజకవర్గంలో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా
టెన్షన్ వాతావరణం నడుస్తూ ఉంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఘర్షణలు జరగకుండా గస్తీ కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యే చింతమనేని గెలిచిన తర్వాత చాలా రోజుల పాటు అబ్బయ్య చౌదరి ఎక్కడ కూడా నియోజకవర్గం కనిపించింది. ఆయన విదేశాల్లో గెలిపినట్టు కూడా చెప్తున్నారు. ఇటీవల గతంలో ఒకసారి వచ్చిన వెంటనే 2-3 రోజులు ఉండి వెళ్ళిపోయారు. ఈ మధ్య కాలంలో ఒక 4 రోజుల క్రితం ఆయన మళ్ళీ నియోజకవర్గంలో వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ రాజకీయంగా వాళ్ళిద్దరు కూడా శత్రువులు కాబట్టి ఖచ్చితంగా అబ్బయ్య చౌదరి ఊళ్ళోకి వచ్చినారు కాబట్టి ఈ గొడవలు జరుగుతున్నాయని ఒక చర్చ కూడా మొదలవుతుంది. నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందని ఒక టెన్షన్ వాతావరణం ఉంది. చూడాలి మరి అంటే ఈ ఘటనకు సంబంధించి అటు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల మీద అటు ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మనోజ్, థ్యాంక్ యూ మణికుమార్. సో మొత్తం మీద ఒక వివాహ కార్యక్రమము మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఎదురెదురు పడడము, ఆ తర్వాత తిరిగి ముగించుకొని వెళ్తున్న నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ కార్కి మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు అడ్డుగా ఉండడంతో డ్రైవర్ పైన బూతులతో రెచ్చిపోవడమే కాకుండా పరస్పరంగా ఇద్దరు వర్గీయుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది, తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఈ గొడవలో పలువురు గాయాలు కూడా తెలుస్తుంది. ఏమైనా కూడా ఈ స్థాయిలో బూతులతో రెచ్చిపోయిన నేపథ్యంలో అటు పార్టీ కానివ్వండి, అక్కడి శ్రేణులు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ముఖ్యంగా ఈ ఘటనతో ఒక్కసారిగా దెందులూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హైటెన్షన్ నెలకొని పోలీసులు భారీ మొత్తంలో మోహరించారు. అక్కడ ఈ ఘటన ద్వారా ఇంకేదైనా పరిస్థితులు దారితీస్తాయని ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకసారి మళ్ళీ మనం చింతమనేని ప్రభాకర్ ఏ రకంగా రెచ్చిపోయారు, బూతులతో ఏ రకంగా ఆ డ్రైవర్ పై విరుచుకుపడ్డారో చూద్దాం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు జిల్లా దెందులూరులో మరోసారి విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు బయటపడ్డాయి. ప్రస్తుత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మధ్య బిగ్ ఫైట్ చోటు చేసుకుంది. వట్లూరులోని ఓ పెళ్లికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అదే పెళ్లికి వచ్చాడు మాజీ ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి కూడా. అయితే పెళ్లిలో ఒకరినొకరు ఎదురుపడ్డారు. వివాహ వేడుక నుంచి తిరిగి వెళ్లే సమయంలో తన కారుకి మాజీ ఎమ్మెల్యే కారు అడ్డు రావడంతో ఆగ్రహంతో రెచ్చిపోయారు చింతమనేని ప్రభాకర్. కారు దిగి నేరుగా మాజీ ఎమ్మెల్యే కారు దగ్గరికి వెళ్లి డ్రైవర్తో వాగ్వాదాన్ని దిగారు. ఆయన నా కారుకి అడ్డు పెడతావా, చంపేస్తానంటూ బెదిరించారు కూడా. డ్రైవర్ పై బూతులతో విరుచుకుపడ్డారు చింతమనేని. ఇక పరస్పరంగా ఇరు వర్గాల మధ్య దాడి జరిగింది. ఈ దాడిలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. వట్లూరు వివాదం నేపథ్యంలో దెందులూరులో రంగంలోకి పోలీసులు దిగారు. నియోజకవర్గంలోని ఎప్పుడేం జరుగుతుందన్న భయంలో ప్రజలంతా ఉన్నారు. అబ్బయ్య చౌదరి చింతమనేని ప్రభాకర్ మధ్య ఒక పొలిటికల్ రైవలరీ జరుగుతూనే ఉంది. ఇద్దరు కూడా రాజకీయంగా ప్రత్యర్థులు. ఈ నేపథ్యంలో ఒక వివాహ వేడుకకు హాజరైన నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ వివాహాన్ని ముగించేసుకొని ఆ కార్యక్రమాన్ని ముగించేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యం తన కారుకి మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు అడ్డు రావడంతో డ్రైవర్తో చాలా పెద్ద మొత్తంలో బూతులతో రెచ్చిపోయారు. చంపేస్తానంటూ బెదిరించారు. ఒకసారి ఆ సంఘటనా స్థలం నుంచి ఆ ఘటన నుంచి ఒకసారి చింతమనేని ప్రభాకర్